ప్రభు మహాకార్యాలు మహాకృప ఎల్లప్పుడూ ఈ స్థలమందు ఉండునట్లుగా దేవుని యొక్క మహిమైశ్వర్యాలు చేత ఈ దేవుడు ఈ మందిరాన్ని కెరేబుల ద్వారా సెరేఫుల ద్వారా నింపి ఆయన మహిమ పొందినట్లుగా గొప్ప కార్యాలు చేయనట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అందరం తలలోంచి ప్రార్థనలో ఉందాం. మనమందరినీ ప్రభు సన్నిధిలో మనమందరినీ ప్రార్థనలో ఉందాం. మన మధ్యలో ఉంటున్న దైవ సేవకులు పాస్టర్ ప్రేమ్ కుమార్ దైవజనులు ప్రార్థన చేస్తారు. అటు తర్వాత కటింగ్ను ప్రారంభిద్దాం. మనం ఒక ప్రారంభోత్సవాన్ని డెడికేషన్ చేసుకుందాం. కాబట్టి అందరినీ ప్రార్థన పూర్వకంగా ఉందాం. ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా జీవాధిపతి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. భూమికి పునాదులు వేయకమునప్పుడు ఈ తహానగర్లో ఒక పునాదులతో ఒక మంచి ఒక పెదస్థానం, ఒక బేతేలును అనగా నీ మందిరాన్ని నిర్మించుకోవడానికి సహాయం చేశారు. ఇంతవరకు అదృశ్య దేవుని స్వరూపుడై ఉంటూ ఈ బాహుబలముతో గొప్ప కార్యం చేశారు కనుక ఈ మందిరాన్ని శృంగారించుకోవడానికి మీరు సహాయం చేసిన దేవుడు కనుక ప్రభువా, జయోత్సాహంతో ఈ మందిరాన్ని ఓపెన్ చేసుకుంటున్నాం. దేవా, సహాయం చేయండి. సైన్యములుగా యెహోవా మీరే లోపల ప్రవేశించండి. యెహోవా మీరే లోపల ప్రవేశించండి. దేవా, నిజముగా గుమ్మములు తరల పైకెత్తుకుని చుండగా మీరు ప్రవేశిస్తున్నామని మనవి చేస్తూ స్తుతి మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి గణపరిచి పూజించి అడిగి వేడుకొని పొందుకుని నామ తండ్రి, ఆమేన్. అలాగనే ఒక బైబిల్ లేఖనాన్ని మనం చదువుకుందాం. మన మధ్యలో ఉంటున్న దైవ సేవకులు పాస్టర్ ఇజ్రాయల్ అన్న గారు బైబిల్ రీడింగ్ చదువుతారు. కీర్తనలు రాసిన గ్రంథం 84వ అధ్యాయము 1వ వచనం. ప్రభు సన్నిధిలో తలలోంచి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు అర్పిస్తున్నాను. ఈ మందిరాన్ని మీరు చక్కగా నిర్మించారయ్యా. అనేకులకి తండ్రి ఇదొక మాదిరికరంగా ఇదొక ఏదేను తోట వలె నాయనా, ఇదొక బెత్తెస్టు వలె, సియోను పర్వతం వలె మీరు మార్చబోతున్న దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువా, యొక్క మందిరాన్ని మీ కలములకు అప్పగిస్తున్నాం, మీ సన్నిధిలోకి మీకు అప్పగిస్తున్నాం. నాయన, మీరు నివాసం చేయండి. ఇక్కడ వినపడుతున్న ప్రతి ప్రార్థనలు మీరు ఆలకించి గొప్ప జవాబు నీ బిడ్డలకి మీరు అనుగ్రహించమని మీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. మీకు ఈ మందిరాన్ని ప్రతిష్ఠిస్తున్నాం నాయన. మీరు కొనసాగించి గొప్ప కార్యాలు చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, కృష్ణ రక్తమైన రక్తము, అమూల్యమైన రక్తము, కృష్ణ மேன்மையுள்ளதாக இருக்கும்படியாக அநேக ஆத்துமாக்கள் வந்து இந்த இடத்துல வந்து ஸ்தலத்திலே வாசம் செய்யும்படியாக கூட ஜெபிக்கிறோம். ஆண்டவரே, இந்த ஸ்தலத்தில் ஏறெடுக்கப்படுகிற எல்லா ஜெபங்களும்
உமது கண்கள் திறந்தவைகளாகும், உமது காதுகள் கேட்கப்படுவதாக இருக்க கடவுள் என்ற வசனத்தின்படி இங்கே ஏறெடுக்கப்படுகிற எல்லா ஜெபங்களும் தேவாவியானவர் எல்லாவற்றிலும் நிறைவாய் நடத்தி கொடுக்கும்படியாக கூட ஜெபிக்கிறோம். தொடர்ந்து இந்த பகுதியில் உமது நாமத்தை நீர் மகிமைப்படுத்திக் கொள்ளும். எல்லா அந்தகார சக்திகள், எதிர் வல்லமைகள், எல்லா சாத்தானின் கிரியைகளை இயேசுவின் வல்லமை நாமத்தினால முறியடிக்கிறோம்.